ఫ్రెండ్స్ మొన్న హరిహర వీరమల్లు నుండి చిన్న టీజర్ లాంటి రాబోతుంది అని చెప్పి నేను పోస్ట్ పెట్టగానే కింద చాలా మంది కామెంట్ చేశారనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి టైం లేదు, ఈ క్రిష్కి ఏమి ఇలాంటి డివోషనల్ టాపిక్స్ తీయాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఇది ఫ్లాప్ అయ్యేటటువంటి సినిమా, ఈ సినిమాకి ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు అని చెప్పి మొన్న చాలా మంది మాట్లాడినటువంటి మాటలు. అంత ముందు చూసుకున్నట్లయితే ఈ హరిహర వీరమల్లు ఏదైతే ఉందో ఆగిపోయిందో, ఎందుకంటే ఇక వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కడా కానట్లేదు, అసలు ఈ సినిమా బతికుందో చచ్చిపోయింది అనేటటువంటి క్లారిటీ కూడా ఎవరికి లేదు. ఇలాంటి సినిమా గురించి డిస్కషన్స్ అనవసరం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ కోసం, ఇంకా రీమేక్ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం వెయిట్ చేయండి, పర్లేదుగా దానికోసం అయితే వెయిట్ చేయమాకండి అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి మాటలు. ఇంకొంతమంది అయితే కన్ఫర్మ్ చేసి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు హరిహర వీరమల్లు లేదు అని. కానీ వాళ్ళు వచ్చినటువంటి టీజర్ చూసిన తర్వాత ఏ నోటితో అయితే వాళ్ళు మాట్లాడారు అదే నోరు ఖచ్చితంగా మూసుకుంటారు. హేటర్స్ కానీ ఇది చూసారనుకోండి కుళ్ళుకొని చచ్చిపోతారు, ఇక ఫ్యాన్ చూసారనుకోండి హ్యాంగ్ వేసుకుంటారు అనేటటువంటిది 100కి 100% రియాలిటీ. నాకు అర్థం కాని ఏంటంటే అసలు సార్కి టైం ఎక్కడుంది, ఎప్పుడు చూసినా పాలిటిక్స్ అని చెప్పి అక్కడ తిరగటం. ఈ క్రిష్ చూసినట్లయితే ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు తీస్తాడు, వీళ్ళకి టైం ఎక్కడుందిరా బాబు, ఈ రేంజ్ లో మంచి సినిమా తీస్తున్నారు, ఈ రేంజ్ లో సీన్లు పెట్టారు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పీరియాడిక్ టైప్ ఫస్ట్ టైం తీస్తున్నారు. పీరియాడిక్ లో పవన్ కళ్యాణ్ సెట్ గాడు అని అన్నారు కదా, మామూలు లేరు, ఏనా తప్ప ఎవరు కూడా ఎంతలా సెట్ గారేమో అనే విధంగా సెట్ అయ్యాడు. ఇది 100కి 100% నాకు నచ్చినటువంటిది. ఇంకోటి ఏంటంటే 2 parts గా సినిమా రాబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ధర్మం కోసం యుద్ధం 2024 అనేటటువంటిది పెట్టారు, అంటే ఈ ఇయర్ లోనే సినిమా రాబోతుంది. ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, హరిహర వీరమల్లు ఉంది, ఇంకా ఫుల్ మీల్స్ అని చెప్పి రెడీ అయిపోయింది అనమాట. అండ్ స్వాడ్ స్పిరిట్, స్వాడ్ అంటే కత్తి, స్పిరిట్ అంటే ఆత్మ, ఆత్మ తిరుగుబాటు లాంటి అర్థాలు అయితే వస్తాయి అనమాట. సో కత్తితో తిరుగుబాటు చేసినటువంటి ఒక వీరుడు కదా, ఒక యోధుడు కదా అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ లో రిలీజ్ చేసినటువంటి టీజర్ ని చూడండి, అందులో మనకి హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక రాజులా కనపడ్డాడు అనమాట. ఇందులో చూసుకున్నట్లయితే నార్మల్ ఒక బందిపోట్లా కనపడుతున్నాడు, అంటే పార్ట్ 1 లో తను దోచుకొని ఆ తర్వాత రాజులాగా మరిండు. వాళ్ళు ప్రజల దగ్గర నుండి దోచుకుంటుంటే వాళ్ళ దగ్గర నుండి దోచుకొని ప్రజలకు పంచే రాజులాగా ఏ విధంగా మారిండు అనేటటువంటిదే ఈ సినిమా యొక్క అర్థం అనమాట. ఇంకా చార్నర్ చూపించేటటువంటిదైనా, విలన్ని చూపించేటటువంటిదైనా, వాళ్ళు చేసేటటువంటి దారుణాలు చూపించేటప్పుడైతే నిజంగా ఈ టీజర్కే కళ్ళమని నీళ్ళని గూజంస్ అయితే రావడం జరిగింది. ఇక సినిమాలో ఏమైపోతారు అనేటటువంటిది చూసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ గురించి, మ్యూజిక్ కూడా హైలైట్ వచ్చింది భయ్య, ఎక్కడ కూడా వంక పెట్టేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. ఇంకా బాగా ఫైట్స్ అనమాట, ఆ కత్తులు పట్టుకొని వస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గడ్డం వేసుకొని వాళ్ళ మధ్యలోకి దూకి విరుచుకు పడుతుంటే ఇదైతే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఒక టీజర్ నుంచి ఒక టీజర్ అనమాట. ఫస్ట్ ఏమో ఓజీ చూసినప్పుడు అబ్బా ఎలాంటి సినిమా కదా మాకు కావాల్సింది అని చెప్పి మనం అనుకున్నాం. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఛాయ్ వీడియో వచ్చింది, అది చూసినప్పుడు కూడా ఇది కూడా పర్లేదే బాగానే ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ ఈ రెండింటికే మించినటువంటి టీజర్ అయితే నాకైతే అనిపించింది అనమాట. సో మీకు ఈ 3 టీజర్లో ఏది ఫేవరెట్, ఏ సినిమా టీజర్ చూసిన తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ వేసే అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అనమాట. ఇక అది ఫ్రెండ్స్, టీజర్ బ్రేక్ డౌన్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా స్లో మోషన్లో చూసి ఇంకా బ్రేక్ డౌన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. వన్య మాత్రం జై హింద్. ఉంటాను, నమస్కారం.